దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 7వ తేదీ ఆగస్టు మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెబుతున్న అద్భుతమైన వాగ్దానం, నేను మీ మనవి ఆలకింతును. నేను మీ మనవి ఆలకింతును. మరి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం, పూర్తి వచనము, మీరు నాకు మొర్రపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వద్దురేమి, నేను మీ మనవి ఆలకించును. ఒకసారి ముందు వెనక ఇక్కడే చూసేసుకుంటే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు చాలా గొప్పవి. అంటే దేవునికి మన పట్ల కలిగిన ఆ యొక్క గొప్ప ప్రణాళికలు. ఇక్కడ 10వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఏమని చెప్తున్నాడు? ఆజ్ఞ ఇస్తున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరం, అంటే దేవుడు ఒక సెట్ టైం పెడతాడు. అది నిండిన తరువాత నేను మిమ్మల్ని గురించిన గొప్ప శుభవార్తలు నేను నెరవేర్చి ఈ స్థలమునకు నేను తిరిగి మిమ్మల్ని రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శిస్తాను. కాబట్టి నీ కోసం గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మెట్లు గుండా నా జీవితంలో వెళ్ళాను నేను చెప్పలేను. ఎందుకు అంటే అన్ని అద్భుతమైన కార్యాలు నాకు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనం చూపించి కొంతకాలం నేను నిన్ను దూరం తీసుకెళ్ళిపోతున్నాను అన్నాడు. ఎన్ని దేవుడు, సురేష్ దేవుడుగా నేను ఎంతగానో నేను చెప్పగలను. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి, మనవి ఆలకిస్తాను. కాబట్టి ఆయన్ను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. కాబట్టి దేవుడు అప్పుడు మనల్ని చెరలో నుండి విడిపించి ఎక్కడెక్కడికి తోలివేశాడో అక్కడి నుంచి వెనక్కి తెస్తాడు. నేర్చుకుందామా? అయితే మనము స్పష్టంగా ఈ వాక్యము న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, జెరమయా చాప్టర్ 29 verses 12 ఏమంటున్నాడు ఇక్కడ? ఇన్ దోస్ డేస్ వెన్ యూ ప్రే ఐ విల్ లిసన్ అన్నాడు న్యూ లివింగ్. ఆ దినములలో నీవు ప్రార్థన చేయగా నేను వింటాను. న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఏమంటున్నాడు? దెన్ యూ విల్ కాల్ ఆన్ మీ, నీవు నా నామమున పిలవగా, అండ్ కమ్ అండ్ ప్రే, నాకు ప్రార్థన చేసినప్పుడు ఐ విల్ లిసన్ టు యూ. 3 మెట్లు తెలుగులో బాగుంది కదా, ఇంగ్లీష్ లో ఇప్పుడు ఎలా ఉంచాడు? అంటే నీవు నన్ను పిలువు, మొర్ర పెట్టడము అంటే ఆయన్ని పిలవాలి. రెండవది ప్రార్థన, ఆయనకి నీకేం కావాలో చెప్పాలి. మూడవది అప్పుడు నీవు చెప్తుంది ఆయన ఆలకిస్తాడు. అంటే మొదట పిలవాలి. ఇప్పుడు మనం ఎలా నేర్చుకోవచ్చు? యెషయా గ్రంథము 58:9 ఏమంటున్నాడు? నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నాను అని చెప్తాడు. అయితే నువ్వేం చెప్పాలి? ఎవరిని వేలెత్తి చూపించకుండా, చెడ్డ దానిని బట్టి మాట్లాడకుండా. ఇప్పుడు అసలు నీ పక్షమున ఎవరెవరు మొర్ర పెడుతున్నారు నేర్చుకుందామా? అంటే చాలాసార్లు మన ప్రార్థనే గొప్పది అనుకుంటాం. మనము మొర్ర పెడుతున్నాం అంటున్నాం. మనము ఉపవాసము, కన్నీరు కాదు. ఇక్కడ ఆదికాండము 4:10 మొట్టమొదట మనకందరికీ తెలుసు. కయీనుని దేవుడు అడుగుతున్నాడు, నువ్వు చేసింది ఏంటి? నేనేం చేయలేదు అంటాడు. మరి నీ తమ్ముడి యొక్క రక్తము యాలయనగా ప్రాణమునకు మూలము రక్తం, రక్తము నాకు భూమి నుండి మొర్ర పెడుతుంది. కనుక అక్కడ 2 మొర్ర పెడుతున్నాయి, ఒకటి రక్తము, 2 భూమి. ఎందుకు? భూమి ఆ రక్తమును తీసుకొని దేవుడు సాక్ష్యాలుగా ఇద్దరిని పిలుస్తాడు కదా, భూమిని, ఆకాశాన్ని. ఇంకా హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం, ఇక్కడ ఏమంటున్నారు? క్లోజ్డ్ డోర్స్ లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా, గోడల లోపల జరుగుతూ ఉంటాయి కదా, గోడలకి చెవులు ఉన్నాయి అంటారు కదా, తలుపులకి చెవులు ఉన్నాయి అంటారు కదా, గోడలలోని రాళ్ళు మొర్ర పెట్టుచున్నవి, దూలములు మొర్ర పెట్టుచున్నవి. అంటే దేవుడు ప్రతి ఒక్క సృష్టిలో ఉన్న ఆ యొక్క అక్కడ వేయబడుతున్న కేకలు మొర్ర పెట్టుచున్నవి. ఇంకా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, ఇదిగో మీ చేలు కూసిన పనివారికి ఏక, అంటే కూలి ఇవ్వక మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెడుతుంది.
పెట్టుచున్నది. మీ కోత వారి కేకలు. మరి అక్కడ అంటే మరి ధర్మశాస్త్రంలో ముందుగానే రాశాడు కదా, ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం 14 నీ సహోదరులలోనేమి, నీ దేశపు ఆ యొక్క గ్రామములలో ఉన్న పరదేశంలోనేమి దీన దరిద్రుడైన వాని కూలి ఏ రోజు నీవు ఆపకూడదు. ఏ రోజుది ఆ రోజు సూర్యుడు అస్తమించక మునుపు ఇవ్వాలి. ఇవ్వకపోతే వాడు దాని మీద ఆశ పెట్టుకుంటాడు కాబట్టి అది నీకు పాపం అవుతుంది. కనుక ప్రభునందు ప్రియులరా, కూలి మొర్ర పెట్టుచున్నది, రాళ్ళు మొర్ర పెట్టుచున్నాయి, దోలాలు మొర్ర పెట్టుచున్నాయి, భూమి మొర్ర పెట్టుచుంది, రక్తము మొర్ర పెట్టుచున్నది. మరి ఇంకా ఏమి మొర్ర పెడుతున్నాయి మనము చూసినప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మొర్ర పెట్టుచున్నది. ఎలాగ తెలుసా? సృష్టి నాశనమునకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమను గూర్చి ఎలాగ తెలుసా? 22వ వచనం, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. ఏ రోజునైతే హేబెలు రక్తము భూమి తాగిందో ఆ యొక్క శపించబడిన భూమి, ఆదాము పాపము చేయటం వాడిని బట్టి శపించబడిన భూమి, మొండ్ల పొదలు, గచ్చ పొదలు, ఇవి అవి నాశనాన్ని ఇచ్చినప్పుడు నీతిమంతుడైన యేసు క్రీస్తు రక్తము తాకినప్పుడు, ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను రక్తము చిందించినప్పుడు, ప్రవక్తల రక్తము చిందించినప్పుడు, ఇంకా చూస్తే యెహెజ్కేలు గ్రంథం 37:11 మా ఎముకలు ఎండిపోయినవి, మా ఆశలు విఫలమాయను, మనము నాశనం అయిపోతామని ఎండిపోయిన ఎముకలు సైతము దేవునికి మొర్ర పెట్టుచున్నాయి. ఎండిపోయిన ఎముకల్లో సైతము దేవుడు జీవాత్మను తీసుకురాగలడు. ఈరోజు నీ ప్రార్థన విలువైనది. నీ ప్రార్థనలో ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో, దేవా నీవు నాకు వాగ్దానము చేసిన దేవుడు, నీ దేవుడు దరిద్ర గుట్టోడు కాదు, నీ దేవుడు ఏడుపు గుట్టోడు కాదు, ఏడుపు ముఖం ఆయనకి ఇష్టముండదు. నీవు నా సన్నిధిని దుఃఖించనేలా నా సన్నిధిని నువ్వు స్థుతించు అంటాడు. కనుక యెషయా గ్రంథం 55:8 నా తలంపుల వంటివి మీ తలంపులు కాదు, నా త్రోవల వంటివి మీ త్రోవలు కాదు. భక్తిహీనుడు తన భక్తిహీనతను, పాపులు తన పాపములను మీరు ఎప్పుడైతే మీ మార్గములు సరి చేసుకుంటారో ఆకాశములు భూమికి పైన. కనుక ఎప్పుడూ కూడా ఆకాశంలో దేవుడు ఉన్నాడు, భూమి మీద మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఉంటాయో ఆకాశము నుంచి వర్షము హిమము పంపువాడు దేవుడు. కనుక నీవు ఆయనకు భయపడినప్పుడు విత్తువానికి, అందుకనే ఆకాశము నాకు మొర్ర పెట్టగా నేను ఆలకిస్తాను, భూమి నాకు మొర్ర పెట్టగా నేను ఆలకిస్తాను అంటాడు. కనుక ఇనుము వంటి ఆకాశము, ఇత్తడి వంటి భూమి దేవుడు తీసివేసే దేవుడుగా ఉన్నాడని, ఆయన నోటి మాట ఈ కార్యాలన్నీ చేస్తుందని ఎప్పుడైతే నీ యొక్క వాక్యము సాక్ష్యము ప్రార్థన పెట్టి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ స్థితిలో నీవు బయటికి వచ్చినప్పుడు అప్పటి వరకు భూమి గచ్చ పొదలు, భూమి మొండ్ల పొదలు, భూమి నీకు ఫలించని సారము ఇవ్వని భూమి, ఆ యొక్క పర్వతములు, ఇవన్నీ కూడా మీరు సంతోషముగా బయటికి వచ్చినప్పుడు, సమాధానం పొందుకొని బయటికి వచ్చినప్పుడు పర్వతములు, మెట్టలు, సంగీతనాదం, మ్యూజిక్, అంతే పొలములోని చెట్లన్నీ మీకు చప్పట్లు కొట్టే విధముగా. ఏ రోజునైతే దేవుడు సృష్టి మీద కంట్రోల్ కలిగి ఉన్నాడని, ఆయన నీ సమస్తము ఎరిగిన దేవుడని ఇక్కడ మనము చూసినప్పుడు ఎన్ని మొర్ర పెడుతున్నాయే. కానీ ఏమంటాడు తెలుసా? ఇదిగో చూడు నీ ముందు నేను ఆ యొక్క నిర్ణయం మాత్రం నీదే సుమా. ఏమంటాడు? చీకటిని వెలుగును, మేలును కీడును, జీవమును మరణమును, శాపమును
ఆశీర్వాదములు. యెహోషువ ఏమంటాడు తెలుసా? మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను నా కుటుంబము యెహోవాను సేవిస్తాం. కనుక నీవు ఎప్పుడైతే నీ మార్గములు, ఎప్పుడైతే నీ నిర్ణయాలు, ఎప్పుడైతే నీ ఆలోచనలు, ఎప్పుడైతే నీవు దేవునికి ఇష్టముగా కాబట్టి ఉంటావో, మొండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు, దొరద గొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు, యెహోవాకు ఖ్యాతిగా నిత్యమైన జ్ఞాపక సూచనగా ఎప్పుడైతే నీ జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందో, కనుక ఎలా మొదలు పెడతాడు? దప్పి గొనిన వాళ్ళారా, ఎంత కాలము మీరు దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, మీరు నా యొద్దకు రండి అని దేవుడు ఈ రోజు నీ పక్షమున నీవు చేసిన ప్రతి కార్యానికి ఇప్పుడు మళ్ళా చూస్తే భూమి సాక్ష్యం పలుకుతుంది, ఆకాశం సాక్ష్యం పలుకుతున్నాయి, గోడలు సాక్ష్యాలు పలుకుతున్నాయి, దూలాలు సాక్ష్యాలు పలుకుతున్నాయి, నీ యొక్క డబ్బు సాక్ష్యం పలుకుతుంది, నీవు బిగబట్టిన వడ్డీ సొమ్ము సాక్ష్యం పలుకుతుంది. ఏంటండి, నేను నా జీవితంలో ఇవన్నీ చూసేశానండి, ధైర్యంతో చెప్పగలను, సురేష్ దేవుడు గొప్ప దేవుడు. సురేష్ దేవుడు పేరు పెట్టి పిలిచి వాగ్దానం ఇచ్చి వాగ్దానమును స్థిరపరిచే దేవుడు. ఈ రోజు నాకు ఉంటుండగా ఏ రోజు నా భూమి అయ్య బాబోయ్ నువ్వు మొరపెట్టేస్తావేమో, అలాగా కాకినాడ భాషలో అలా ఏ రోజునైనా అమ్మో ఈ ద్వారం మొరపెడుతుంది నేనే ద్వారాన్ని అన్నాడు, అమ్మో ఈ గోడలు మొరపెడిచి యేసుక్రీస్తు ప్రభుల మీరు ఈ రోజు మౌనముగా ఉండిన ఎళ్ళ ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రోజు నువ్వు ప్రార్థన ఎలా చేస్తున్నావు? ఎన్ని మెట్లు? నెంబర్ 1, దేవుడు నీ పక్షమున ఉన్నాడని, ఆయన నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని, ఆయన ఎంత మాత్రము నిన్ను విడిచిపెట్టడని గుర్తించారు. నెంబర్ 2, దేవుడు నీకు తోడుగా ఉండగా ఇక ఎవ్వరు నీ పక్షాన ఏమీ చేయలేరని గుర్తించారు. ఇక నెంబర్ 3, దేవుడే నీకు మేలు చేసేవాడని, ఆయన తప్ప దిక్కు లేదని, నీ ప్రార్థన ఆలకించువాడు ఆయనని, ప్రార్థనకు చెవియొగ్గువాడు నాకు మర్ర పెట్టుకు నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడని, ఆయన నీకు జవాబిచ్చి నీవు పడిన గుంటలోంచి ఆ యొక్క పాతాళలోకమంత లోతైన ఊర్ధ్వలోకమంత ఎత్తైన దేవుడు నీ కోసం కార్యాలు చేయగలని ఆ విశ్వాసము, ఆ హృదయము కలిగి ఇక నీ పాత ప్రవర్తన విడిచిపెట్టి, పాత పద్ధతులు విడిచిపెట్టి, నూతన స్వభావము, నూతన హృదయము, నూతన జీవితము దేవుని యందు దేవుని సాక్షిగా నువ్వు నిలబడాలని, ఏ రోజునైతే నీవు స్థిరమైన మనస్సు కలిగి ప్రార్థన చేసే ముందు నీకు చేసిన ప్రతి పాపమును క్షమించి, నీకు చేయబడిన ప్రతి కీడుని నీవు నీలోంచి తీసివేసి ఏ రోజునైతే దేవుని వైపులో చూస్తానో, దేవునికి సమస్తము సాధ్యము, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. అటువంటి గొప్ప వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించాలి అంటే, ఆయన గొప్ప దేవుడని, ఆయన నీకు మేలు చేసే దేవుడని, కీడంత మాత్రము ఆయనలో లేదని. ఇంకా నీ ప్రార్థన మీద నీకు నమ్మకం ఉందా? వద్దు. నీ ప్రార్థన కంటే నీ చుట్టూ ఉన్న ఆ యొక్క రాళ్ళు మొరపెట్టుచున్నాయి, నీవు కూర్చున్న భూమి మొరపెట్టుచుంది. అందుకే వాళ్ళు బూడిద మీద వేసుకుని ఆ యొక్క మట్టిలో కూర్చుని మొరపెడుతున్నారే. ఆ మట్టి నుంచి తీయబడిన నీవు నేను ఏ రోజు మహిమ అయ్యున్న దేవుణ్ణి నిలదీసే వారము కాకుండా, ఆయన మనల్ని నిలబెట్టే దేవుడని గుర్తించి మన యొక్క పాపాలను ఒప్పుకొని ఆయన వైపు మనము చిన్న పిల్లల్లాగా, తండ్రి నీవు తప్ప మాకు దిక్కు లేదు అని చూస్తాము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మితమైన వాక్యము నిండారుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరముగా, అనేక మంది ఈ రోజు కన్నా మేము మా చుట్టూ ఉన్నది మాకంటే ముందే మొరపెట్టుచున్నదని, ఆ భూమి మొరపెట్టుచున్నదని, ఆ యొక్క తండ్రి గదుల గుమ్మములు మొరపెట్టుచున్నవని తండ్రి, రాళ్ళు మొరపెట్టుచున్నవని ప్రభువా, సీలింగ్ లో ఉన్న దూలాలు మొరపెట్టుచున్నవని తండ్రి, మొత్తం సృష్టి యావత్తు మొరపెట్టుచున్నదని మేము గ్రహించిన వారమై మాకు అటువంటి గ్రహింపు అనుగ్రహించమని యేసు శ్రేష్ఠమైన నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని దీవించును.